సముద్రంలో ఓడ ఒడ్డున ఉన్నంతసేపు క్షేమంగానే ఉంటుంది. మధ్యలోకి వెళ్ళినప్పుడు కదా, కానీ వెళ్ళక తప్పదు కదా. అలాగే విమానాలు ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు క్షేమంగానే ఉంటాయి, కానీ ఆకాశంలో దూసుకు వెళ్ళాలి కదా. ఖండాంతరాలు దాటి మన లక్ష్యాలు చేరుకోవాలి కదా. అందుకనే కదా వాటిని తయారు చేసింది. వాటి మౌలిక ఉద్దేశమే అది కదా. అటువంటప్పుడు వాటిని అక్కడే ఉంచేస్తే ప్రయోజనం ఏముంది? అలాగే మన జీవితంలో కూడా బద్ధకం పేరుతో ఎక్కువసేపు సమయాన్ని వృధా చేయకూడదు. ఉత్తేజంగా ఉండాలి, మనసును ఉత్తేజపరచుకోవాలి. నిరాశకి గురి కాకుండా ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ట్రై అండ్ ట్రై, ఎగెయిన్ అండ్ ఎగెయిన్ అన్నారు. ఏదైనా సరే ఒక పని పట్టుకున్నామంటే అది అయ్యేంత వరకు కూడా నిద్రపోకూడదు. ఆ లక్ష్య దిశగా మనం ముందడుగు వేయాలి. ఇన్నాళ్ళు బద్ధకం పేరిట చేసిన సోకులు చాలు. ఇంకా బద్ధకం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి కష్టపడి పని చేసేందుకు మనసు సన్నద్ధం కావాలి. కష్టపడి పని చెయ్యాలి కూడా. చేస్తే విజయం ఖచ్చితంగా లభ్యం అవుతుంది. విజయం ఎంతో దూరంలో లేదు, నీకు చేరువలోనే ఉంది. కాకపోతే దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు బద్దగిస్తున్నావు, అభద్రతాభావానికి లోనవుతున్నావు. అంచేత కొన్ని సమయాల్లో రిస్క్ తీసుకోవాలి, కొంచెం రిస్క్ చేయాలి. జీవితమే ఒక రిస్క్. వేర్ దేర్ ఈజ్ రిస్క్ దేర్ ఈజ్ ఏ ప్రాఫిట్ అన్నారు. అలాగే కొంత రిస్క్ చేయకుండా ఏ వ్యవహారం కూడా సక్సెస్ అవ్వదు. అందుచేత మానసికంగా దృఢచిత్తుడివై ఉండి ముందుకు సాగు. నీలో ఉన్న వీక్నెస్ ఏంటో నువ్వు చెప్పు. ముందు ఏ వ్యసనం అలవాటైతే ఉందో దాని నుంచి బయటపడు. అలా మీ జీవితంలో ఏదైనా ఉందా? కామెంట్ బాక్స్లో తెలియపరచండి.